మెదక్ ఎంపీ రఘునందన్ రావు నా గెలుపులో అనునిత్యం వెంటాడి నిద్రలేని రాత్రులు గడిచి నన్ను ఓడించాలని కుట్రలు చేసిన హరీష్ రావు తెలంగాణలో మెదక్ స్థానంలో బీజేపీ గెలవకూడదని హరీష్ రావు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మెదక్ గడ్డపై పుట్టిన బీఆర్ఎస్ పార్టీని 3వ స్థాయికి తీసుకుపోయిన హరీష్ రావుకి ధన్యవాదాలు చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకి సహకరించిన హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ రఘునందన్ రావు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు,